ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని అందజేస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు అష్టమి. ఈరోజు మనం చేయబోయే పరిహారం ఏంటి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు వీడియోలో మనం చెప్పుకుందామండి. ముందుగా వీడియో కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, ఈరోజు మనం చేయబోయేది ఏంటి అంటే, మనం నిద్రపోయే లోపు ఈ అష్టమి కదండి. అష్టమి అంటే అష్ట అంటే 8, 8కి సంబంధించింది. 8ని మనం ఉపయోగించి అంటే అష్టమి రోజున 888 మ్యాజిక్ నెంబర్ను ఉపయోగించి ఒక మంచి స్విచ్ వర్డ్ అనేది మనం చెప్పుకోబోతున్నాం. ఇది ఎందుకు ఈ చెప్పుకుంటే ఏమవుతుంది అంటే, మనకు డబ్బుకు సంబంధించండి. మనకు ఎక్కువగా మన లైఫ్లో ప్రాబ్లం అంటూ ఏముంటుంది, డబ్బుకు సంబంధించే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ డబ్బుని మనం సాధించాలి, ఆ డబ్బు మనం అనుకున్నది మనకు చేరాలి. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా మీరు అప్పున్నారు, ఆ అప్పు అనేది ఒక 2 రోజుల్లో తీర్చాలి అనేది గడువు అనేది మీకు ఉండిందనుకోండి. ఆ 2 రోజుల లోపల మీరు ఆ అప్పు ఎలా తీర్చగలరు, మీకు ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ఇంకా ఇవ్వకపోవటం, మొండి బకాయిగా మారిపోవటం, లేదంటే ఏదైనా లోన్ మీరు పెట్టుకున్నా కూడా అది మీకు శాంక్షన్ కాకుండా పోవటం, మీ వ్యాపారం అనేది సడన్గా లాస్లోకి వెళ్ళిపోవటం, అది వృద్ధైతేనే మీరు ఆ అప్పు అనేది తీర్చగలరు. మీకు ప్రాఫిట్స్ వస్తేనే మీరు అప్పు అనేది తీర్చగలరు. ఈ విధంగా వ్యాపారం ఏదైనా కొత్తగా ప్రారంభించాలన్నా దానికి మీకు డబ్బు అనేది అందకపోవటం, ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ఇవ్వలేకపోవటం, రావాల్సిన డబ్బు మీకు రాకుండా ఆగిపోవటం, ఏదైనా అడ్డంకులుండి కానీ ఈ విధంగా కానీ జరుగుతూ ఉంటే, డబ్బు సమస్య అనేది ఎక్కువగా ఉంటే, డబ్బు సమస్య వల్లే మీ ఇంట్లో సమస్యలు ఎక్కువగా జరుగుతూ ఉన్నట్లయితే, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోగొట్టుకోవటానికి మనం చేయవలసిన చిన్న పరిహారం. అది పరిహారం అని కూడా కాదండి. ఈరోజు అష్టమి, చాలా శక్తివంతమైన ఈ అష్టమి రోజున మనం ఈ 888 మ్యాజిక్ నెంబర్తో స్విచ్ వర్డ్ అనేది మనం చెప్పుకోగలిగితే తప్పకుండా ఆ విశ్వం, పంచభూతాలు కూడా మనకు సహాయం చేస్తాయి. ఈ విశ్వం సాక్షిగా మనం చెప్పుకోబోయే ఈ స్విచ్ వర్డ్తో కూడినటువంటి ఈ 888 మ్యాజిక్ నెంబర్ అనేది చాలా అద్భుతంగా ఫలిస్తుందండి. మనం విశ్వాన్నే ఎందుకు అడుగుతున్నాము అంటే, విశ్వం ఏదైనా సరే మనకు తప్పకుండా చేస్తుంది. విశ్వానికి మనలో ఒకరే తక్కువ, ఒకరు ఎక్కువ అనే భేదాలు ఉండవన్నమాట. విశ్వం అందరికీ కూడా సమానంగా విశ్వం అనేది మనకు సహాయపడుతుంది. విశ్వాన్ని మనం ప్రాధేయపడంలో తప్పేముందండి. విశ్వం మనకు సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా రెడీగా ఉంటుంది. కానీ మనం ప్రార్థించాలి, మనం ప్రాధేయపడాలి. మన సమస్యను అనేది ఓపెన్గా విశ్వానికి మనం చెప్పుకోగలిగితే తప్పకుండా విశ్వం మనకు సహాయపడుతుంది. కాబట్టి ఈ అష్టమి రోజున, శక్తివంతమైన ఈ అష్టమి రోజున అమ్మవారి సాక్షిగా, విశ్వం సాక్షిగా విశ్వానికి మనం చెప్పుకోవాలి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఆ ప్రాబ్లం అనేది అమ్మవారితో కానీ విశ్వానితో కానీ చెప్పుకొని ఈరోజు రాత్రి నిద్రపోయేలోపు, అష్టమి గడియలు వెళ్ళిపోయేలోపు, అంటే రాత్రి 12 వరకు కూడా అష్టమి గడియలు అనేటివి ఉన్నాయండి. కాబట్టి ఆ గడియలు వెళ్ళేలోపు ప్రశాంతంగా మీ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంచుకొని, మీరు అంతా భోజనము అంతా అయిపోయిన తర్వాత పడుకోబోయే ముందు బయటకు వచ్చి, అంటే బాల్కనీలో కానీ విశ్వాన్ని మీరు చూస్తూ, విశ్వానికి మీరు కనెక్ట్ అవ్వాలి. విశ్వాన్ని చూస్తూ విశ్వానికి మనస్ఫూర్తిగా మీ మనసులో కాకుండా బయటికి ఓపెన్గా చెప్పుకోగలగాలి. మీ ప్రాబ్లం అనేది విశ్వానికి చెప్పుకొని, ఒక మనీ ప్రాబ్లమే కాదండి, ఇంకా ఏ ప్రాబ్లం అయినా సరే దాన్ని వచ్చి విశ్వానికి చెప్పుకుంటూ, ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ వర్డ్ అంటే మ్యాజిక్ 888 మ్యాజిక్ నెంబర్తో కూడినటువంటి ఈ స్విచ్ వర్డ్ని మనం ఒక 8 సార్లు మనం చెప్పుకోగలిగితే చాలండి. ఆ ప్రాబ్లం అనేది 8 రోజుల్లో లేదు 8 గంటల్లో కూడా మీకు తీరిపోయే అవకాశం ఉంది. 8 గంటల్లో తీరలేదు అంటే 8 రోజుల్లో ఖచ్చితంగా తీరిపోతుంది. అష్టమికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. అష్టమి శక్తిని మనం ఉపయోగించుకొని ఈరోజు ఆ స్విచ్ వర్డ్తో కూడినటువంటి 888 మ్యాజిక్ నెంబర్ని మనం 8 సార్లు చెప్పుకుంటే చాలు. మీ ఎంత పెద్ద సమస్య అయినా కూడా ఖచ్చితంగా తీరిపోతుంది. ఆ స్విచ్ వర్డ్ ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తాను. ఒక్కసారి
మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. దాన్ని చూస్తూ కూడా 8 సార్లు అనేది మీరు చెప్పుకోవచ్చు. మనసు పీస్ఫుల్గా పెట్టుకొని మైండ్ ఫ్రెష్గా మీ కోరిక అనేది నెరవేరాలి, ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తారు విశ్వం సాక్షిగా అనే ఒక థాట్తో, ఒక ఆలోచనతో, గట్టి నమ్మకంతో మీరు ఈ స్విచ్ వర్డ్ అనేది చెప్పుకోండి. స్విచ్ వర్డ్ ఏంటి అంటే యాడ్ కౌంట్ టుగెదర్ 888, యాడ్ కౌంట్ టుగెదర్ 888, యాడ్ కౌంట్ టుగెదర్ 888. ఈ స్విచ్ వర్డ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయండి. అవి ఎలా ఉంటాయో వాటిని మనం అలాగే చదవాలి. అవి ఏ భాషలోనైనా సరే వాటిని యథావిధిగా ఎట్లా ఉన్నాయో అలాగే చదివితే కనుక అవి మనకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ 888 అనేది దాంట్లో 3 ఇన్ఫినిటీలు కూడా ఉన్నాయి. మనం చూసుకోగలిగితే కనుక అనంతమైన అంటే ఒక 8ని మనం పెద్దదిగా చూసి రివర్స్లో తిప్పి చూస్తే కనుక ఇన్ఫినిటీ మెటా అన్నమాట. ఆ ఇన్ఫినిటీ అనేది మనకు అనంతం, లెక్కలేనన్ని. అంటే మన కోరికలైనా సరే, మన సమస్యలైనా సరే లెక్కలేనన్ని అనేటివి మనకు సాల్వ్ అవుతాయి. మన కోరికలు అయితే కనుక అనంతం, ఎన్నైనా తీర్చుకోగలుగుతాయి. కాబట్టి ఆ 888 అనేది అంత పవర్ఫుల్. 8లోనే ఇన్ఫినిటీ కూడా ఉంది, అంటే అనంతం అని అర్థం అన్నమాట. దానికి అంతే లేదు, ఎన్ని కోరికలైనా తీర్చుకోవచ్చు. మనం ఎన్ని కోరికలైనా కూడా అమ్మవారిని విశ్వాన్ని అడగొచ్చు. కాబట్టి 888 మ్యాజిక్ నెంబర్ను ఉపయోగించి ఈ స్విచ్ వర్డ్తో కలిపి మనం 8 సార్లు రాత్రి పడుకోబోయేలోపు 8 సార్లు మనం అనుకోగలిగితే చాలు, మీ కోరిక తీరినట్టేనండి. విశ్వానికి మీరు వేడుకున్నట్టే, విశ్వం మీ కోరికను తీర్చినట్టే. కాబట్టి తప్పకుండా ఈరోజు అష్టమి కదండి, నిద్రపోయేలోపు తప్పకుండా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు. అది 8 గంటల్లో కావచ్చు, 8 రోజుల్లో కూడా కావచ్చు. కాబట్టి 888 మ్యాజిక్ నెంబర్ను ఉపయోగించి ఈ స్విచ్ వర్డ్ అనేది తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.